నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలోని ఎంజీకేఎల్ఐ ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పడం లేదు. ప్రధాన కాలువకు ప్రతి ఏడాది వర్షకాలంలో గండిపడి సాగునీరు వృధా అవుతోంది. సోమవారం పోతేపల్లి సమీపంలో కాలువ గండిపడి చేతికొచ్చిన వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు నీట మునిగాయి. మరమ్మతులు చేసిన గండిపడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ నిర్మాణం సక్రమంగా లేకపోవడంతోనే తరచూ గండ్లు పడుతున్నాయని రైతులు వాపోయారు. ఇక్కడ పంటలు కూడా చాలా నష్టం జరుగుతున్నాయి. పోయిన గత నెల కింద కూడా ఇక్కడనే తెగిపోయింది. ఒక 100 మీటర్ల దూరంలో తెగిపోయింది. మళ్ళీ నెల తర్వాత కూడా మళ్ళీ కట్టిన 2-3 రోజులకి మళ్ళా ఇక ఇతల సైడ్ మళ్ళా తెగిపోవడం జరిగింది. అప్పుడు వరి నాట్లు వేసే టైంలో అప్పుడు సేమ్ ఇదే పరిస్థితితోని ఒక 3-4 ఎకరాలు అప్పుడు నష్టమైంది బాగా. ఈసారి వరి నాట్లు వేసినాక కూడా మళ్ళా ఒక 5-6 ఎకరాలు సుమారు 5-6 ఎకరాలు కూడా మొత్తం నష్టమైపోయింది. ఇప్పుడు కాలువ బందోబస్తు లేకపోవడం వల్ల ఈ కాలువ ఇక్కడ తెగిపోవడం జరుగుతుంది. గవర్నమెంట్ని మాకు ఏమైనా నష్టపరిహారం కట్టి ఎలక్షన్ కూడా తెగిపోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇట్లే పంట ఖరాబ్ అవుతుంది. మాకు నష్టం అయితే చాలా జరుగుతుంది. వచ్చే పంట కూడా ఒక నెల రోజులు అయితే మాకు చేతికి వచ్చే పంట ఇది. ఇప్పటికి కూడా మళ్ళీ ఒక 5-6 ఎకరాలు మొత్తం నష్టం జరిగింది. 3 రోజుల కింద మా వెల్లన్న బ్రిడ్జి పక్కన దిగింది. ఆడ కట్టేదాడు మళ్ళీ లత్తపురం కాడ దిగింది. అధికారులు మంచిగా త్వరలో పంట చేల నష్టం కాకుండా వాళ్ళకి నష్టపరిహారం కట్టాలి. రెండోది బ్రిడ్జి సార్ రెండోది మళ్ళీ కూలిపోతుంది. త్వరలో వీలైనంత సేపు ఒక 10-15 రోజుల బ్రిడ్జి వేస్తే బాగుంటుంది.